సంక్రాంతి పండుగ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఉద్యోగులు, విద్యార్థులు అందరూ సొంతూళ్లకు వెళ్లడానికి రైల్వే స్టేషన్కు క్యూ కడుతున్నారు. రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు, అయ్యప్ప స్వాములు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయాల్లోనైనా రైళ్ల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. నా పేరు నారాయణరావు. విశాఖపట్నం నుంచి మేము వస్తున్నాం. విశాఖపట్నంలో ట్రైన్ బాగా లేట్ ఉంది. అలాగే ఇక్కడ విజయవాడలో వచ్చి ఉదయం 4 గంటలు దిగితే ఇప్పుడు 12 అవుతుంది. ఇప్పటి వరకు కూడా ట్రైన్ రాలేదు. ఇంకా 3 గంటలకు వస్తుంది అంటున్నారు. స్వాములు ఈ సంక్రాంతి టైంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ట్రైన్ల కోసం అవకాశం అంటే ప్రభుత్వం వారు ఇంకా ఎక్స్ట్రా ట్రైన్లు పెంచి స్వాములకి, అయ్యప్ప స్వాములకి ఒక అయ్యప్ప దర్శనం సక్రమంగా జరిపిస్తారని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. స్వామి శరణం స్వామి. ఇప్పుడున్న ట్రైన్ల కన్నా ఈ సంక్రాంతి టైంలో ఇంకా 1-2 ట్రైన్లు ఎక్స్ట్రా వేస్తే మాకు అయ్యప్ప భక్తులకి చాలా అవకాశంగా ఫ్రీగా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్వామి ప్రభుత్వం వారు దీన్ని గమనించి ఒక 2-3 ట్రైన్లు ఎక్స్ట్రా వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. స్వామి ఉదయం 4 గంటలకు వచ్చాం. స్వామి ఇప్పటి వరకు ట్రైన్ ఇంకా రాలేదు. 3 గంటలకు ఇంకా వస్తుంది అంటున్నారు. అది కూడా గ్యారంటీ లేదు. స్వామి శరణం. నారాయణరావు స్వామి, విశాఖపట్నం. మా టీం దగ్గర 30 మంది ఉన్నాం. స్వామి అందరం కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాం స్వామి ట్రైన్ కోసం. రైట్, ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. యామిని, ఏదైతే సంక్రాంతి పండగ నేపథ్యంలో మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అందరూ కూడా తమ సొంతూర్లకు పయనమయ్యారు. ఒకవైపు కాలేజీలకు, పాఠశాలలకు కూడా ఇప్పటికే విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగలకు తమ సొంత గ్రామాలకు, సొంత ఇళ్లకు కూడా, సొంత పట్టణాలకు వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ కూడా బారులు తీరారు. ఇప్పటికే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు కూడా ప్రయాణికులతో కిటకిటలు ఆడుతున్నాయి. ప్రధానంగా చూస్తుంటే విజయవాడ స్టేషన్, రైల్వే స్టేషన్ కూడా మొత్తంగా చూస్తుంటే వేలాది మంది కూడా ఇక్కడికి తమ సొంతూర్లకు వెళ్లేందుకు కూడా విజయవాడ రైల్వే స్టేషన్ కు క్యూ కట్టారు. ఇప్పటికే రైల్వే స్టేషన్ మొత్తం కూడా జనసంద్రంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో జనానికి రష్కు తగ్గట్టు కూడా ఇప్పటికే రైలు లేకపోవడంతో, రైలు కూడా సమయానికి రాకపోవడంతో కూడా ప్రయాణికులు పెద్ద ఎత్తున కూడా రైల్వే స్టేషన్ లో అక్కడ వేచి చూస్తుండే పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ట్రైన్లన్నీ కూడా మొత్తం ఇప్పటికే అన్ని టికెట్లన్నీ ముందస్తుగానే రిజర్వేషన్ అయిపోయి ఎక్కడ కూడా టికెట్లు లేని పరిస్థితి ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే మటుకు కొన్ని ట్రైన్లు కూడా విజయవాడ నుంచి వెళ్లే ట్రైన్లు కూడా కొన్ని అక్కడ మరమ్మతుల నేపథ్యంలో విజయవాడ, వైజాగ్ మధ్య కొన్ని ట్రైన్లు కూడా రైల్వే శాఖ రద్దు చేయడంతో కూడా ప్రయాణికులు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పలు రైళ్లు కూడా విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు కూడా సమయానికి రాకపోకలు కూడా రాకపోవడంతో రైళ్లు సరిగ్గా టైం కు చేరకపోవడంతో కూడా ప్రయాణికులు రైళ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు సీటు దొరక్క, మరోవైపు కూడా ట్రైన్లన్నీ కూడా సరిగ్గా వేలకు రాకపోవడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది ఇదే సమయంలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అయ్యప్ప స్వామి భక్తులు కూడా తమ విరుముడి అక్కడ శబరికి వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా రాకపోకలు సాగిస్తున్నారు. ఇదే సమయంలో ఒకవైపు సంక్రాంతి రద్దీ, మరోవైపు శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములతో కూడా మొత్తం రైల్వే స్టేషన్లన్నీ కూడా మొత్తం కిటకిటలాడుతున్నాయి. అయితే చాలా మంది కూడా ఇప్పుడు ఇదే టైంలో సంక్రాంతి సమయంలో కూడా అటు వాళ్ళు శబరిమల వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా అయ్యప్ప స్వామి భక్తులు కూడా రైల్వే స్టేషన్ చేరుకుంటారు. వైపు సొంతలకు వెళ్లే మామూలు సామాన్య ప్రజలు, అలాగే విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా మరోవైపు చూసుకుంటే అయ్యప్ప స్వామి భక్తులు, ఇటు చూసుకుంటే రైల్వే స్టేషన్ మొత్తం కిటకిటలాడుతున్నాయి. అయితే ఈ రద్దీకి తగ్గట్టు కూడా రైల్వే శాఖ స్పెషల్ ట్రైన్ వేసినా కూడా ప్రయోజనం లేకుండా పోతుందని చెప్పేసి కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కరెక్ట్ టైంకి ఏదైతే రైల్వే శాఖ నిర్దేశించిన సమయానికి ఏ ట్రైన్ రాకపోవడంతో కూడా ప్రయాణికుల వరకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చూసుకుంటే అయ్యప్ప స్వామి భక్తులు కూడా తమ ఏదైతే ముందస్తుగానే వాళ్ళు 2 నెలల ముందు కూడా రైళ్లకు రిజర్వేషన్ చేసుకున్నా కూడా రైలు సరైన సమయానికి రాకపోవడంతో ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. మొత్తం చూసుకున్న మటుకు సంక్రాంతి వేళ మటుకు ఈ పెద్ద ఎత్తున వేలాది మంది కూడా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు కూడా రైల్వే స్టేషన్ చేరుకుంటారు. ఇప్పటికే విజయవాడ రైల్వే స్టేషన్ ప్రాంగణం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. యామిని. రైట్, థ్యాంక్ యూ.